హలో గైస్, వెల్కమ్ టు ఎస్క్యూఎల్ డిబిఎంఎస్ క్లాస్. ఈరోజు మీకు ఇంకొక కొత్త కాన్సెప్ట్ నేర్పిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఎప్పుడైనా మీకు తెలుసు కదా, డేటాబేస్ క్యూఎల్ డేటాబేస్ క్వెరీ రాలి. సో అప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఆ క్యూఎల్లో QL1 అని టేబుల్, ఈ క్వెరీ తోటి మీకు టేబుల్ క్రియేట్ అవుతుంది. టేబుల్లో ఏమేమి ఇచ్చే ఫీల్డ్స్ అంటే ఐడి, స్టూడెంట్ నేమ్, డ్యాన్స్ క్లాస్ నేమ్. సో ఇది యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ కోసం అనమాట. ఇన్స్టిట్యూట్ డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ నేర్పిస్తుంటారు అనమాట. ఆ సార్ వర్క్ చేసే ఇన్స్టిట్యూట్లో నేను రిసెప్షనిస్ట్ అనుకోండి. ఆ సార్ నాకు కొంచెం వర్క్ చెప్పారంట. సో మనకి ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళ డేటా అంతా మనం సిస్టంలో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అంటే ఫీజు కలెక్ట్ అవుతుందా లేదా, కరెక్ట్గా అందరు పే చేస్తున్నారా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో అని చెప్పేసి ఎస్క్యూఎల్ డిబిఎంఎస్ యూజ్ చేస్తున్నాను. సో లైక్ ఇప్పుడు మామూలుగా అయితే 3 స్టూడెంట్స్ ఐడీస్ క్వెరీస్ అయితే ఇచ్చాను. సో ఇన్సర్ట్ ఇంటూ Q1 షామిలి క్లాసికల్ డ్యాన్స్, ఇన్సర్ట్ ఇంటూ Q1 అనేది టేబుల్ నేమ్. ఇవన్నీ క్వెరీస్ ఫీల్డ్ వాల్యూస్. 1 ID 1 షామిలి క్లాసికల్, 2 వైషు క్లాసికల్. ఇన్సర్ట్ ఇంటూ Q1 అంటే టేబుల్ నేమ్, 3 అమ్ములు జుంబా. సో సార్కి ఒక డౌట్ వచ్చింది సార్, షామిలి మ్యామ్ నాకు ఒక అర్జెంటుగా నాకు ఒక ఫిల్టర్ చేసి పెట్టారా నాకు అని. ఏం ఫిల్టర్ చేయాలంటే, అంటే మన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో సో జుంబా నేర్చుకునే అమ్మాయిలు ఎంతమంది, జుంబా డ్యాన్స్ నేర్చుకునే అమ్మాయిలు ఎంతమంది, నాకు లిస్ట్ కావాలని అడిగారు. సో సార్ నేను చూపిస్తా చూడండి మీకు. సో ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ QL డ్యాన్స్ ఈక్వల్ టు జుంబా. సో చూడండి సార్, ఇప్పుడు ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసిన అనుకోండి, మీకు జుంబా డ్యాన్స్ చేసుకునే అమ్మాయిలు అందరూ ఇక్కడ వస్తున్నారు. జుంబా క్లాస్లో ఎవరు ఉన్నారు, అమ్ములు మ్యామ్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు జుంబా క్లాస్. సో ఆ టేబుల్ వాల్యూ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఫిల్టర్ ఆప్షన్ కోసం బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కాదు, వాళ్ళ ఐడీస్ మాత్రం యూనిక్ ఉంటాయి, పేర్లు మాత్రం మల్టిపుల్, మనుషులకి చాలా పేర్లు ఉంటాయి కదండి. ఇప్పుడు వి షామిలి, కే షామిలి, షామిలీలు ఉంటారు కదా, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో రకరకాలుగా ఫిల్టర్ ఈజీ సార్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్స్. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.